హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ స్వప్ననయ ట్రెండ్స్. వంకాయ ఫ్రై ఎలా చేసుకోవాలో చూసేద్దామా. ముందుగా ఒక ప్యాన్ పెట్టి ఆయిల్ వేసేసుకోండి. అలాగే శనగపప్పు కూడా వేసేసుకోండి. అలాగే జీలకర్ర కూడా వేసేసుకోండి. అలాగే ఆవాలు కూడా వేసుకోండి. ఆవాలు చిటపట అన్న తర్వాత సన్నగా కట్ చేసిన ఉల్లిపాయలు, సన్నగా కట్ చేసిన పచ్చిమిర్చి కూడా వేసేసుకోండి. ఉల్లిపాయలు కొంచెం ఫ్రై అయిన తర్వాత చిటికెడు పసుపు కూడా వేసేసుకోండి. ఉల్లిపాయలు గరిటతో తిప్పుతూ కొంచెం ఫ్రై అయిన తర్వాత ఒక రెమ్మ కరివేపాకు కూడా వేసేసుకోండి. ఆనియన్స్ కొంచెం మంచిగా గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న వంకాయలు కూడా వేసేసుకోండి. అలాగే రుచికి సరిపడా సాల్ట్ కూడా వేసేసుకోండి. గరిటతో కలుపుతూ మీడియం ఫ్లేమ్లో ఫ్రై అవ్వనివ్వండి. కొంచెం ఫ్రై అయిన తర్వాత ముందుగా పట్టి పెట్టుకున్న మసాలా అల్లం, ఎల్లిపాయలు, ధనియాలు, కొబ్బరి ఫ్రై చేసుకొని పౌడర్ పట్టుకున్నది 3 స్పూన్స్ వేసేసుకోండి. అలాగే రుచికి సరిపడా కారం కూడా వేసేసుకోండి. గరిటతో కలుపుకోండి. ఒకసారి ఒక 10 మినిట్స్ సిమ్లో ఫ్రై అవ్వనివ్వండి. కొంచెం ఫ్రై అయిన తర్వాత కర్రీ అయితే రెడీ అయిపోయింది. ఫైనల్గా కొత్తిమీర అయితే వేసేసుకుందాం. ఒకసారి ట్రై చేయండి, చాలా బాగుంటుంది. కర్రీ అయితే రెడీ అయిపోయింది. తినేద్దామా మరి.